ఆమె పేరు వింటేనే ప్రత్యర్థులు వణికిపోతారు. ఆమెతో చర్చకు రావాలంటే హడల్. అధికార పార్టీ వైఫల్యాల్ని చీల్చి చెండాడిన ఆమెకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణుల్లో గుర్తింపు ఉంది. పార్టీలో ఫైర్ బ్రాండ్గా ముద్రపడిన ఆ వీర మహిళ జనసేన సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. పార్టీలో తొలినాళ్ల నుంచి సీనియర్గా పనిచేస్తున్న ఆ మహిళా నేతకు కూటమి ప్రభుత్వం వస్తే కీలక నామినేటెడ్ పదవి దక్కనుందా? టికెట్ ఆశించకుండా పార్టీ కోసం సేవ చేసిన ఆమెకు త్వరలోనే తగిన ప్రాధాన్యత కల్పించబోతున్నారా? ఇంతకు ఎవరా వీర మహిళ? శివపార్వతి ఈ పేరు జనసేనలో అందరికీ సుపరిచితం. పార్టీ పెట్టిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ అహర్నిశలు పార్టీ బలోపేతానికి కృషి చేశారు. వీర మహిళ పవర్ ఎలా ఉంటుందో శివపార్వతే బెస్ట్ ఎగ్జాంపుల్. ఏ రోజు ఏ పదవి ఆశించకుండా పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన సిద్ధాంతాలను జనంలోకి తీసుకువెళ్లారు. ఇంకోవైపు అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. వందల డిబేట్లలో జనసేన గొంతు వినిపించారు. శివపార్వతితో చర్చ అంటే ప్రత్యర్థి పార్టీల నేతలకు హడల్. ఫైర్ బ్రాండ్ ముద్ర వేసుకున్న శివపార్వతి డేరింగ్, డాషింగ్ మహిళా నేతగా జనసేనలో కీలకంగా ఎదిగారు. జనసేన తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు శివపార్వతి. 2019 ఎన్నికల సమయంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశారు. జనంలోకి జనసేన లాంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. శివపార్వతిని నిస్వార్థ నాయకురాలని చెప్పొచ్చు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నా ఏ రోజు ఏమీ ఆశించలేదు. పదవులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యమన్నట్లుగా జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశారు. రాష్ట్రంలో శివపార్వతి అంటే తెలియని జన సైనికులు ఉండరు. అయితే పార్టీలో బలమైన గొంతుకగా ఉన్న శివపార్వతికి ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కుతుందని అందరూ భావించారు. కానీ పొత్తులు కుదరడంతో శివపార్వతికి టికెట్ రాలేదు. అయితేనేమి, ఏ రోజు ఏ పదవి ఆశించని శివపార్వతి టికెట్ రాలేదన్న చిన్నపాటి అసంతృప్తిని కూడా చూపకుండా కూటమి గెలుపు కోసం తమ వంతు కృషి చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం వస్తే శివపార్వతికి కీలక నామినేటెడ్ పదవి దక్కబోతోందన్న ప్రచారం జనసేన వర్గాల్లో వినిపిస్తోంది. అధినేత పవన్ కూడా 1/3 నామినేటెడ్ పదవులు దక్కించుకుంటామని గతంలోనే కామెంట్ చేశారు. దీంతో అందులో వీర మహిళలకు దక్కే పదవులెన్ని అన్నది తేలాల్సి ఉంది. పార్టీ పెట్టిన తొలి రోజు నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న శివపార్వతి లాంటి వీర మహిళలకు నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేయబోతున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీ వైఫల్యాలపై విరుచుకుపడుతూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ జనసేన పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసిన శివపార్వతికి వైసీపీ నుంచి ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎక్కడా భయపడలేదు. జనసేన జెండాను వదిలిపెట్టలేదు. శివంగిలా పోరాడుతూ వైసీపీని ఢీకొట్టారు. జనసేన పార్టీని వీడి తమ పార్టీలో చేరాలంటూ వైసీపీ నుంచి వచ్చిన ఒత్తిళ్లను లెక్క చేయలేదు. జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ను దైవంగా భావించే శివపార్వతి వైసీపీలో ప్రలోభాలను, బెదిరింపులను లెక్క చేయకుండా జనసేన కోసం నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ ఆశయాల సాధన కోసం తన వంతుగా పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నారు. నిజానికి చాలామంది నేతలు జనసేనలోకి ఇలా వచ్చి అలా వెళ్లిన వారు ఉన్నారు. టికెట్ ఇవ్వకపోతే చాలామంది జంపు కొట్టారు. కానీ 10 సంవత్సరాల పాటు ఏ పదవి ఆశించకుండా పార్టీ కోసం పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. శివపార్వతి లాంటి అతి కొద్ది మంది మాత్రమే పార్టీ పెట్టిన తొలి రోజు నుంచి ఏ పదవి ఆశించకుండా పార్టీ కోసం పనిచేస్తున్నారు. శివపార్వతి లాంటి నమ్మిన బంటులు ప్రజలకు సేవ చేసే కీలక నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేస్తే అందరికీ మేలు జరుగుతుందని, అధికార దుర్వినియోగం జరగదన్న వాదన జనసేన వర్గాల్లో వినిపిస్తోంది. చూడాలి మరి నామినేటెడ్ పదవుల విషయంలో జనసేన వీర మహిళలకు ఎన్ని పదవులు దక్కుతాయో అన్నది.